ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మాదాన్ని అణచివేయడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకని ఈ మాట అంటున్నామంటే ఆ దాడికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళు యథేచ్ఛంగా భారతదేశంలో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు చంపడమే కాకుండా చంపినట్టు మేమే చంపామని చెప్పి లైవ్ కాస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. ఎన్నో ఉగ్రవాద హత్యలు జరిగాయి, కానీ ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్య ఈ భారతదేశంలో మొదటిసారిగా జరిగినటువంటి విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు కూడా విన్నపం చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశంలో ప్రవేశించడానికి 1 రోజు 2 రోజులు 3 రోజులు సమయం పెట్టినటువంటి సమయం కాదు. ఎన్నో రకాలుగా ప్లాన్లు చేస్తే వాళ్ళు భారతదేశం యొక్క సరిహద్దును దాటుకొని ఆ ప్రాంతానికి రావడం జరిగింది. సరిహద్దు దాటుకుంటూ ఉంటే సరిహద్దుల్లో ఉన్నటువంటి బలగాలు, భద్రతా బలగాలు ఏం చేస్తున్నాయి, అక్కడ ఉన్నటువంటి భారతదేశం యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎలా ఉంది అనే విషయాన్ని కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఇలాంటి పరిస్థితి భారతదేశంలో చాలా అత్యంత ఘోరంగా జరిగే పరిస్థితి ఉంది. ఎక్కడో దండకారణ్యంలో ఉన్నటువంటి మావోయిస్టులను ఏరివేయడం కోసం ఎక్కడెక్కడో ఉన్నటువంటి పారామిలిటరీని సరిహద్దుల్లో ఉన్నటువంటి భద్రతా దళాలందరినీ తీసుకొచ్చి దండకారణ్యంలో పెట్టడం వల్ల ఈరోజు అక్కడ భద్రత కొరవైంది. ఆ గొడవ చేతనే యథేచ్ఛంగా మతోన్మాదులు, యథేచ్ఛంగా ఉగ్రవాదులు భారతదేశంలో చొరబడిన పరిస్థితి ఉంది. కనుక ఈరోజు వాళ్ళని మట్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ లిబరేషన్ పట్వేలు పట్టణంలో చేసిన ఈ విమోచన ర్యాలీ సందర్భంగా నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి ఒక కీలకమైన నిర్ణయాలు, ఆ నిర్ణయాలు మేము స్వాగతిస్తున్నాం, ఆ నిర్ణయాలు మేము హర్షిస్తున్నాం కూడా. మరి దానికి ప్రతిచర్యగా పాకిస్తాన్ తీసుకున్నటువంటి నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రపంచ దేశాలకు అంటిముట్టుకోకముందే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు ఏరినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ ఈ రోజు చేసిన ఒక మంచి కార్యక్రమం ఏదైనా ఉందంటే అది సింధు నదిలో ఉన్నటువంటి నీళ్లను పాకిస్తాన్ పోకుండా ఆపుతామని చెప్పి ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని సిపిఐఎంఎల్ లిబరేషన్ స్వాగతిస్తాంది, హర్షిస్తా ఉంది. రాబో రోజుల్లో మొత్తం పాకిస్తాన్ నుంచి కానీ, చైనా నుంచి కానీ, బంగ్లాదేశ్ నుంచి కానీ, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కానీ, ఇలా మయన్మార్ నుంచి కానీ ఏ దేశంలో వచ్చినా సరే చొరబాటుదారులు ఏ రూపంలో ఇండియాలో పెట్టినా కూడా వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఇంటెలిజెన్స్ పైన ఉంటుంది, భద్రతా దళాల పైన ఉంటుంది. వెంటనే వాళ్ళని పట్టుకొని వాళ్ళని కఠినమైన చర్యలు చేసుకోవాలనే అవసరం ఉంది. ఈ సందర్భంగా లిబరేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. పాకిస్తాన్ చేసినటువంటి దుర్ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఏ దేశంకైతే పాకిస్తాన్కు సంబంధం ఉందో ఆ సంబంధాలన్నీ, ఆ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలన్నీ రద్దు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ యొక్క సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి లిబరేషన్ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంది.